తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గురువారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఇరువాడ జీఎస్ కళ్యాణ మండపంలో పెందుర్తి నియోజకవర్గం స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బర్త్డే కేక్ను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ కట్ చేసి గండి బాబ్జీకి నియోజకవర్గ ముఖ్య నేతలకు తినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో అంతర్జాతీయ స్థాయి రాజకీయ నాయకుడిగా లోకేష్ అన్న ఘనత సాధించారని పేర్కొన్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 వరకు రాక్షస పాలనను చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నారా లోకేష్ చేసిన పాదయాత్ర 2024 ఎన్నికల్లో విజయానికి ఎంతగానో దోహదపడిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను 1-to-1గా చెప్పుకుంటే నారా లోకేష్ అన్నకు ఎవరూ సాటి రారని ఎంపీ శ్రీభరత్ అన్నారు. అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కోటి సభ్యత్వాలు కల్పించిన ఘనత, పార్టీ కార్యకర్తలకు జీవిత బీమా, భద్రత విషయంలో నారా లోకేష్ సేవలు అమోఘమని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం, అనకాపల్లి ఇద్దరు అధ్యక్షులు శ్రీ గారు ఏమైనప్పటికీ మరి ఈరోజు మన అదృష్టం ఒక 5 సంవత్సరాలు రాసిన తర్వాత మనకు ఒక మంచి రోజులు వచ్చాయని సంతోషించే సందర్భం. మరి సందర్భంగా మనందరం కూడా మరి ఆయన యొక్క అడుగుజాడలో ఎవరైతే ఈవేళ మనకి మార్గదర్శకులుగా ఉన్నారో యువనాయకుడు లోకేష్ గారు మన పార్టీ కోసం కానీ మన ప్రభుత్వం కోసం కానీ ఎంత కష్టపడతామని అందరికీ తెలిసారే. సో మన ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని ఆలోచన చేసి ఇవాళ మన యువకులు, మన నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. వారందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడితే బాబ్జీ గారు ఇవాళ లొకేషన్ పుట్టినరోజు సందర్భంగా మీ అందరి ముందుకి వచ్చాను. పొద్దు నుంచి ఆయన గురించి మాట్లాడి కొత్తగా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నాకు మాట్లాడేది మళ్ళీ రిపీట్ చేయడం ఇష్టం ఉండదు, కానీ కొన్ని రిపీట్ చేస్తాను. ఇవాళ నేను మాట్లాడే ముందు ఆడియన్స్లో ఎవరు ఉన్నారో నాకు తెలుసుకోవాలనుంది. 40 సంవత్సరాల నుంచి లేకపోతే 30 సంవత్సరాల కన్నా ఎక్కువ పార్టీతో ఉన్న కార్యకర్త నాయకులు చేసేస్తారు ఒకసారి మీరేం చేస్తారు, లేకపోతే ఈ ప్రాంతానికి ఏం చేస్తారు, లేకపోతే మా వృత్తికి ఏం చేస్తారు అని అడిగేవాళ్ళు ఎక్కువ ఉండేవారని మా తాత నాకు చెప్పారు. ఒక 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఊరు గురించి అడిగేవాళ్ళు తగ్గారు. నా వీధికి ఏం చేస్తారు, లేకపోతే నా కుటుంబానికి ఏం చేస్తారు అని అడిగేవాళ్ళు పెరిగారు. ఇవాళ వచ్చేసరికి ఎట్లా అయిందో మీ అందరికీ తెలుసు. ఎట్లా అయిపోయింది అంటే జస్ట్ జోక్ కోసం చెప్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు బాగా చదివాడు, అమెరికాకి వెళ్ళాడు. వాడు వచ్చి నేను వాళ్ళ నాన్నకి నేనేదో హెల్ప్ చేశాను, వాళ్ళ ఫ్రెండ్కి ఏదో హెల్ప్ చేశాను, కానీ నాకేం చేశాను అంటున్నాడు.